దశమ భాగం అన్నది పాత నిబంధన పదము. పాత నిబంధన పదము అంటే పాత నిబంధనలో లేవియ గోత్రం ఉంది, యాజక వ్యవస్థ ఉంది, బలి వ్యవస్థ ఉంది. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము, దేవాలయం ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలులు కానీ దశమ భాగం అడిగినట్టు తీసుకున్నట్టు మనకు క్రైస్తవ చరిత్రలో ఎక్కడ కనిపించదు. అదేంటన్నా పాత నిబంధనలో ఉన్నది కొత్త నిబంధనలో వర్తించదా? వర్తించదు. ఒకవేళ వర్తించిందంటే అది రూపాన్ని మార్చుకుంటుంది. క్రొత్త నిబంధనలో కానుక ఉంది, అది ఎంత ఇవ్వాలి అన్నది యేసు ప్రభు చెప్పలేదు, కానీ ఎలా ఇవ్వాలి అనేది మాత్రం చెప్పాడు. అయితే ఈ మధ్య క్రైస్తవ బోధకులుగా చలామణవుతున్న వాళ్ళు మరి వీళ్ళు బైబిల్ చదువుతారో చదవరో, వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ మీద పాస్గా పిలువబడుతున్న నాకైతే తెలియదు. కానీ ఇప్పటికి నేను పదే పదే చెప్పి నాకే బోర్ కొడుతుంది. దశమ భాగం అన్నది పాత నిబంధన పదము. ఇక్కడ దశమ భాగం ఉంది కాబట్టి దశమ భాగం ఇవ్వండి అని అడిగితే కనుక పాత నిబంధనలో దశమ భాగం మాత్రమే కాదు, సున్నతి చేసుకోవాలని ఉంది. మరి చేసుకుంటారా? అదేంటన్నా పాత నిబంధనలో దశమ భాగం అని ఉంటే దశమ భాగం ఇవ్వకూడదా? ఇస్తే తప్పేంటి అని అంటే ఓకే, పాత నిబంధనలో దశమ భాగం ఉంది, మీరు దశమ భాగం అనే దాన్ని కనుక తీసుకుంటే కనుక పాత నిబంధనలో సున్నతి అని ఉంది, మరి సున్నతి ఎందుకు చేసుకోరు? పాత నిబంధనలో ఉదయం సాయంకాలం బలి అర్పించాలని ఉంది, మరి ఎందుకు అర్పించరు? పాత నిబంధనలో అనేకమైన పండుగలు ఉన్నాయి, మరి ఎందుకు చేయరు? పాత నిబంధనలో రకరకాల నియమాలు ఉన్నాయి, మరి అవన్నీ ఎందుకు పాటించరు? పాత నిబంధనలో దశమ భాగం ఉంది కదా, అది కేవలం ప్రజలు యాజకులకు ఇచ్చేటువంటి దశమ భాగమే కాదు, 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి. 3 రకాల దశమ భాగాలు ఉన్నాయి. ఫెస్టివల్ టైత్, పూర్ టైత్, లెవిటికల్ టైత్. ఎంతసేపు ఉన్నా సరే దశమ భాగం ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి అంటున్నారు తప్ప, అంటే ఇది లెవిటికల్ టైత్. మరి పూర్ టైత్ కానీ ఫెస్టివల్ టైత్ కానీ దీని గురించి ఎందుకు చెప్పటం లే? అంటే దశమ భాగంలో కూడా మిగిలినటువంటి విషయాలు వదిలిపెట్టేస్తారా? నేనేం చెప్తున్నాను అంటే ప్రస్తుతం బోధకులుగా చలామణి అవుతున్నటువంటి వారికి బైబిల్ పట్ల సరైన అవగాహన లేకపోతే ఇక సంఘం ఏం నేర్చుకుంటుంది? మరి వీళ్ళకి డబ్బు పట్ల ఎంత యావ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. డబ్బు ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఈ ప్రసంగం దేనికి? యేసు ప్రభు గురించి చెప్పొచ్చు కదా, ఎవడు ఎంత ప్రేరేపించబడితే అంత ఇస్తాడు కదా. ఎందుకు నేను ఇంత మాట్లాడుతున్నాను అంటే ఆండ్రూ యాషర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం ఎంత తెలివిగా చేశాడంటే, అంటే దశమ భాగాన్ని రాబట్టడానికి ఎంత తెలివిగా చేశాడంటే, దశమ భాగం ఇస్తే మీరు దీవించబడతారు, దశమ భాగంలో దీవెన ఉంది అనేటట్టుగా చెప్పుకొచ్చాడు. దశమ భాగంలో దీవెన ఉందంట, కాబట్టి దశమ భాగం ఇవ్వాలని చాలా తెలివిగా ప్రసంగం చేశాడు. ఒక్కసారి ఈ వ్యక్తి మాట్లాడినటువంటి మాటని, ఇందులో ఉన్నటువంటి కుయుక్తిని, ఇందులో ఈ వ్యక్తికి డబ్బు పట్ల ఉన్నటువంటి ఆ యావని ఒక్కసారి మీరు చూడండి. ఒకసారి హెబ్రీ పదాలు చూడడానికి మనం ప్రయత్నిస్తాం. హెబ్రీ పదంలో టైత్ అనే పదానికి మాసర్, MAASER, మాసర్ అనే పదం అట. 14వ అధ్యాయంలో దశమ భాగం ఇచ్చిన మాసర్ అనే పదం. హెబ్రీలో ఐశ్వర్యము, రిచ్ అనే దాని పదము ఆషర్. ఈ ఆషర్ కాదు, ఆ ఆషర్. అయితే మాసర్లో ఏముంది? ఆషర్ ఉంది. అంటే అర్థం ఏంటి? టైత్లో ఏముంది? రిచెస్ ఉంది. దశమ భాగంలో ఏది దాగుంది? ఐశ్వర్యం దాగుంది. ఇది హెబ్రీ భాష మూల భాషలో పదాలు కావాలంటే చూసుకొని మీరు కావాలంటే మెడిటేట్ చేసుకోవచ్చు కూడా. చూశారు కదా, ఈ క్లిప్ని ఒక సహోదరుడు నాకు వాట్సాప్లో పంపించి ఈ వ్యక్తి దీని కింద వ్రాసినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తి ఏమన్నాడు, టైత్ని హెబ్రీ భాషలో మాసర్ అని పిలుస్తారు, మాసర్ అంటారు. ఆశీర్వాదాన్ని ఆసర్ అని పిలుస్తారు. మాసర్లో ఆసర్ ఉంది కదా, అంటే టైత్లో దీవెన దాగి ఉంది, ఆశీర్వాదం దాగి ఉంది అనేటట్టుగా ఈయన చెప్పాడు కదా. ఆ పదాలతో గేమ్ ఆడాడు కదా. అంటే నేనేమి దశమ భాగం నా స్వార్థం కోసం అడగటం లేదు, మీ ఆశీర్వాదం కోసమే నేను ఇమ్మని అడుగుతున్నాను, ఇది బైబిలే చెప్పింది అనేటట్టుగా ఈ పదాలతో గేమ్ ఆడాడు కదా. దీన్ని ఒక వ్యక్తి నాకు కట్ చేసి నాకు పంపిస్తూ కింద ఏమని రాశాడంటే, పులిహోరలో పులి ఉంది కాబట్టి అది పులే అని రాస్తున్నాడు ఈయన. పులిహోరలో ఏముంది? పులి ఉంది. పులిహోరలో పులి అని ఉంది కదా, మరి అది పులేనా? ఒకవేళ ఇక్కడైనా మాసర్ అనే దాంట్లో ఆసర్ అని ఉంది. మాసర్ అంటే టైతు, దశమ భాగము, ఆసర్ అంటే ఐశ్వర్యము, కాబట్టి దశమ భాగంలో ఐశ్వర్యం ఉంది అని వ్యక్తి అన్నాడు కదా. అలాగైతే పులిహోరలో పులి ఉంది కదా, అది పులేనా?
ఈ వ్యక్తికి నేను ఈ వీడియో ముఖంగా చెప్తుంది ఏంటంటే, ఈ వ్యక్తికే కాదు మిగిలినటువంటి దశంభాగాన్ని రకరకాల మార్గాల్లో అడుక్కు తింటున్నటువంటి బెగ్గర్స్కి అందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఈ వ్యక్తి గురించి నాకు చాలా తక్కువ తెలుసు, నాకు తెలియదు. మరి ఈ వ్యక్తి ఏం బోధిస్తాడో, ఏ డాక్టర్ని బోధిస్తాడో నాకు తెలియదు. కానీ దశంభాగాన్ని ఎవడైతే అడుక్కుంటున్నాడో వాళ్ళందరికీ నేను చెప్తున్న విషయం ఏంటంటే, మీకు గనక డబ్బు పట్ల అంత యావు ఉంటే మీరు సేవ మానేయండి. ఎందుకంటే ధనాపేక్ష కలిగిన వాడు అధ్యక్షుడిగా ఉండకూడదని బైబిల్ చెప్పింది. తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను. అధ్యక్షుడు వానికి ధనాపేక్ష ఉండకూడదు. ధనం అవసరమే, కానీ అపేక్ష, దాన్ని ఆశించడం వద్దు. మాకు ధనాపేక్ష ఉందని మీరు ఎలా చెప్తారు? ఎలా చెప్తామేంటి? ఒకరి హృదయం నిండి ఉండు దాన్ని బట్టి వాడి నోరు మాట్లాడుతుంది. పదే పదే ఈ దశంభాగాల గురించి ఎందుకు బోధ, ఎందుకు, ఏంటి అవసరం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు సేవకులుగా పిలువబడుతున్నప్పుడు యేసు ప్రభు ప్రాణత్యాగం గురించి చెప్పండి. ఆయన మన కోసం ప్రాణం పెట్టినప్పుడు మన ప్రాణానికి భోజనాలు సమకూర్చడా? మన ప్రాణానికి కొన్ని సౌకర్యాలు సమకూర్చడా? పనివాడు తన జీతానికి పాత్రుడు అని చెప్పాడు యేసు ప్రభు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నటువంటి యజమానుల కంటే తక్కువ ఇస్తాడు కదా? ఎందుకు దశంభాగాల గురించి ఇంత మెలుకుబెట్టి ఇంత లోతుగా కుయుక్తిగా మాసర్ అంటే దశంభాగము, ఆసర్ అంటే ఐశ్వర్యము, దశంభాగంలో ఐశ్వర్యం ఉంది, బైబుల్ చెప్పిందా ఇలా? ఎందుకని పదాలతో ఇలా గేమ్ ఆడుకుంటున్నాం? ఒకవేళ ఆ పదంలో ఉన్నటువంటి ఆసర్ అనే దాన్ని మనం తీసుకుంటే, మాసర్లో ఆసర్ అనే దాన్ని తీసుకుంటే, మరి పులిహోరలో పులి ఉంది కదా అని ఈ వ్యక్తి వెటకారంగా రాస్తున్నాడు. వెటకారం కాదు, ఇది నిజం కూడా. మీకు విషయం చెప్తానండి. మా ప్రాంతంలో ఒక నది ఉంది, పాపాగ్ని నది. పాపాగ్ని నది, నది పేరేంటి? పాపాగ్ని. అక్కడ వాళ్ళ నమ్మకం ఏంటంటే, ఆ నదిలో స్నానం చేస్తే వారి పాపాలన్నీ కాల్చివేయబడతాయంట. ఎలాగైతే చెత్త అగ్నికి ఆహుతైపోతుందో, కాలిపోతుందో, అలా ఎవరైతే మునుగుతారో ఆ నదిలో వారి పాపాలన్నీ కాల్చివేయబడతాయంట, తీసివేయబడతాయంట. ఇప్పుడు చెప్పండి, నిజమా? పాపాగ్ని నది అని నదికి పేరు పెడితే పాపాలన్నీ పోతాయా? పోవు కదా. నాకు తెలిసి తిరుపతిలో అనుకుంటాను పాప వినాశనం అనేటువంటి ఒక నీటి కొలను లాంటిది ఒకటి ఉంది. పాప వినాశనం అంటే పాపాలు పోతాయని. అంటే ఈ ఆశయాన్ని అక్కడ పంపించాలి. ఇది పాప వినాశనం, యేసుప్రభు నమ్ముకోనక్కర్లేదు, ఇక్కడ మునిగితే పాపాలన్నీ నాశనం అయిపోతాయి. లేకపోతే ఇలాంటి వ్యక్తులను తీసుకుని వచ్చి పాపాగ్ని నదిలో ముంచితే పాపాలు పోతాయి, యేసుప్రభు ఎందుకు అనేటట్టుగా చెప్తే సరిపోతుంది. అంతే కదా? పాపాగ్ని నది అంటే పాపాలు పోతాయి, పాప వినాశనం, పాపాలు వెళ్ళిపోతాయి. ఎందుకని? మాసర్లో ఆసరి ఉందన్నాడు కదా. మరి పాపాగ్ని నదిలో పాపాలు పోతాయని అర్థం కదా. పులిహోరలో పులి ఉంటుందా? బీరకాయలు ఉంటాయి కదా, ఆ బీరకాయల్లో నేతి బీరకాయలు అని ఒక రకం ఉంటుంది. నేతి బీరకాయలు ఉంటాయి. ఆ నేతి బీరకాయలో మీరు ఎంత వెతికినా సరే నెయ్యి కనిపించదు. నేతి బీరకాయలు అంటారు తప్ప లోపల నెయ్యి ఉంటుందని అర్థం కాదు. దాని పేరు నేతి బీరకాయ. అంతేగాని ఇక్కడ మాసర్ అంటే దశంభాగము, ఆసర్ అంటే ఆశీర్వాదము అని దాన్ని కట్ చేసుకొని మాసర్, ఆసర్ అని ఇలా దశంభాగం కోసం ప్రసంగం చేయడం అన్నది మంచి పని కాదు. ఇది బోధకుల లక్షణం కాదు. పాత నిబంధనలో దశంభాగం ఉంది, క్రొత్త నిబంధనలో అపోస్తులు ఎక్కడ దశంభాగం అడగలేదు కదా. ఒకవేళ మాసర్లో ఆసర్ ఉంటే అపోస్తులు ఎందుకు దాన్ని దాచిపెడతారు? అపోస్తులు చెప్పాలి కదా, మాసర్లో ఆసర్ ఉందని ముందు అపోస్తులు చెప్పాలా, యేసు చెప్పాలా? చెప్పలేదే. పనివాడు జీతానికి పాత్రుడు అని చెప్పాడు యేసు ప్రభు. నేను జీతం ఇస్తాను, మీరు పని చేయండి, నేను జీతం ఇస్తాను అని చెప్పాడు యేసు ప్రభు. అపోస్తులు దశంభాగం అడుక్కోలే. ఈరోజు ఏంటో ఎవడి స్టైల్లో వాడు, ఎవడి టాలెంట్ చొప్పున వాడు డబ్బు దండుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పాలి, నాకే బోరు కొడుతుంది. ఎవడైనా దశంభాగాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా అడుగుతున్నాడు అంటే వాడికి బైబిల్ పట్ల సరైన అవగాహన లేదు అని అర్థం, వాడు బోధకుడు కాదు అని అర్థం. ఇలా దశంభాగాన్ని గురించి ఇంత కుయుక్తిగా మాట్లాడుతూ ఉంటే కనుక మనకు ధనాపేక్ష ఉంది అని అర్థం. అపోస్తులు అడిగినటువంటి విధానాల్లో మనం అడుగుతున్నాం అంటే మనకు ధనాపేక్ష ఉంది అని అర్థం. మాసర్లో ఆసర్ ఉండొచ్చు, కానీ క్రొత్త నిబంధనలో దశంభాగం లేదు. మాసర్లో ఆసర్ ఉండొచ్చు, కానీ క్రొత్త నిబంధనలో దశంభాగం అడుక్కున్నటువంటి సందర్భాలు లేవు. ప్రభు ఎవడికి ఎంత ప్రేరేపణ ఇస్తే అంత వాళ్ళు ఇచ్చారు, ధారాళంగా ఇచ్చారు, ప్రేమగా ఇచ్చారు, వారు వర్ధిలను కొలది ఇచ్చారు, అలా సేవ జరిగింది. అంతేగాని మీరు ఎంతే ఇవ్వాలని గీత గీసి మరి ముక్కుపిండి వసూలు చేసినటువంటి పద్ధతి బైబిల్లో క్రొత్త నిబంధనలో లేదు. ఒకవేళ మీరు పాత నిబంధనలో దశంభాగం గురించి మాట్లాడతారా? 3 మాట్లాడండి. ఫెస్టివల్ టైత్, పూర్ టైత్ అండ్ లెవిటికల్ టైత్. ఎంతసేపు లెవిటికల్ టైత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? మరి ఫెస్టివల్ టైత్, పూర్ టైత్ ఎవరికి ఇస్తారు? ఎంతసేపు దశంభాగం గురించి ఎందుకు మాట్లాడతారు? పాత నిబంధనలో అనేకమైన ఆచారాలు ఉన్నాయి, అందులో సున్నతి కూడా ఉంది. సున్నతి కూడా చేసుకుంటారా? కాబట్టి ఒక బోధకుడికి బైబిల్ పట్ల అవగాహన లేకపోతే ఇక సంఘానికి ఏమి నేర్పిస్తాడు?
మాసరి అనేటువంటి పదంలో ఆసరి అనే పదం ఉండొచ్చు, కానీ కొత్త నిబంధనలో దశభాగం అనే పదం లేదు. ఒకవేళ మాసరిలో ఆసరి ఉంది అంటే కనుక పులిహోరలో పులి కూడా ఉంది, అది పులేనా?